శ్రీలంకలో బాంబుల మోత ఆగలేదు. తాజాగా కొలంబోలోని సెయింట్ ఆంథోనీస్ చర్చ్ దగ్గర పేలుడు సంభవించింది. ఇక కొలంబో ప్రధాన బస్ స్టేషన్ వద్ద 87 బాంబులను గుర్తించిన పోలీసులు బాంబులను నిర్వీర్యం చేశారు. శ్రీలంక బాంబు పేలుళ్ల కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. 24 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న శ్రీలంక పోలీసులు 24 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు కొలంబో ఎయిర్పోర్టు దగ్గర పెను ప్రమాదం తప్పింది. కొలంబో ఎయిర్పోర్ట్ దగ్గరలోని సిద్ధంగా పైప్ బాంబును గుర్తించిన అధికారులు నిర్వీర్యం చేయడంతో భారీ విధ్వంసం తప్పింది. ఎయిర్పోర్ట్లోని ప్రధాన టెర్మినల్కు వెళ్లే మార్గంలో బాంబులు అమర్చినట్లు అధికారులు గుర్తించారు. వరుస పేలుళ్ల తర్వాత కొలంబోలో ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు ముమ్మరం చేసింది. శ్రీలంకలో బాంబుల మోత ఆగలేదు. తాజాగా కొలంబోలోని సెయింట్ ఆంథోనీస్ చర్చ్ దగ్గర పేలుడు సంభవించింది. ఇక కొలంబో ప్రధాన బస్ స్టేషన్ వద్ద 87 బాంబులను గుర్తించిన పోలీసులు బాంబులను నిర్వీర్యం చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, మరో 87 బాంబులను శ్రీలంకలో అధికారులు నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది. అలాగే సెయింట్ ఆంథోనీస్ చర్చ్ దగ్గర కూడా రీసెంట్ గా ఒక బాంబు పేలినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అనూష, శ్రీలంకలో కొలంబో వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడానికి తీవ్రవాదులు ప్రయత్నించారనే దానికి ఈ వరుసగా బయటపడుతున్న పేలని బాంబులన్నిటివి కూడా నిదర్శనం చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం వరకు దాదాపు 87 పేలని బాంబులను భద్రతా సిబ్బంది, పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేయడం కూడా జరిగింది. సెయింట్ ఆంథోనీ చర్చ్ దగ్గర ఒక కారులో పార్క్ చేసిన కారులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను కూడా ఉంచడం కూడా జరిగింది. దాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో అది పేలుడు అనేది కూడా సంభవించినట్లుగా కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. అయితే చర్చ్ బయట కారు పేలడం వల్ల ఎటువంటి గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ కూడా జరగలేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి రేపటి వరకు కూడా ఎమర్జెన్సీని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటించడం కూడా జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే ఇంకా పరిస్థితులు కుదుటపడడానికి 1-2 రోజులు కూడా సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లుగా కూడా దీన్ని బట్టి కూడా తెలుస్తోంది. టోటల్ గా అణువణువును కూడా గాలించిన తర్వాత ఈ క్లియరెన్స్ అనేది కూడా పోలీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈ రోజు ఉదయం ఎయిర్పోర్ట్ దగ్గర ఒక పేలిన బాంబును కూడా అధికారులు నిర్వీర్యం చేయడం జరిగింది. అనుష. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.